బ్రేకింగ్ న్యూస్ అండి. మరి ఏపీ డిఎస్సి పోస్ట్ పోన్ అయిందా లేదా? అసలు ఏ షెడ్యూల్ ఉంది? ప్రభుత్వం మధ్యలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? ఇలాంటి మరిన్ని విషయాల గురించి ఒక పేపర్ క్లిప్పింగ్ ద్వారా మనం విషయాలను తెలుసుకుందామండి. వీడియో నచ్చితే మీలాంటి ఎంతోమంది మిత్రులకి చేరాలంటే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ డిఎస్సి నిర్వహణపై ప్రభుత్వం మంకుపట్టు అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. డిఎస్సి నిర్వహణపై అభ్యర్థుల అభ్యంతరాలు, న్యాయస్థానం ఆదేశాలు ప్రభుత్వానికి పట్టడం లేదు. తాను ఇచ్చిన సమయంలోనే డిఎస్సి పరీక్షలు నిర్వహించాలనే మొండి పట్టుతో ఉంది. టెట్కు డిఎస్సికి మధ్య సమయం తక్కువగా ఉందని పేపర్ 1 ఎస్జిటి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. టెట్కు డిఎస్సికి మధ్య 4 వారాల గడువు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం అభ్యర్థులతో వింత ఆట ఆడుతుంది. డిఎస్సి టెట్ షెడ్యూల్ విడుదల చేసిన సమయంలో టెట్ ప్రాథమిక కీని ఈ నెల 10న విడుదల చేస్తామని ప్రకటించింది. హైకోర్టు 4 వారాలు గడువు ఇవ్వాలని చెప్పడంతో ఇప్పుడు దీన్ని వారం రోజులు ముందుకు తీసుకొచ్చింది. షెడ్యూల్లో అన్ని సబ్జెక్టులు, అన్ని పేపర్లు కలిపి ఒకేసారి ప్రాథమిక కీ విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఎస్జిటి అభ్యర్థులకు ప్రత్యేకంగా ప్రాథమిక కీని సోమవారం విడుదల చేసింది. 7న తుది కీ విడుదల చేస్తామని విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. డిఎస్సి పరీక్షలు మొదటి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారము ఈ నెల 15 నుండి 30 వరకు నిర్వహించాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తుదికి ఇచ్చిన 7వ తేదీ తర్వాత ఎస్జిటి అభ్యర్థులకు అంటే 7వ తేదీ నుంచి 4 వారాలండి, అంటే సుమారుగా వచ్చే నెల 5వ తేదీ ఎస్జిటి అభ్యర్థులకు 4 వారాల విరామంతో పరీక్ష నిర్వహించనున్నారు. ఇక్కడ టెట్కి విడుదల షెడ్యూల్లో మార్పు కూడా ఇచ్చారండి. టెట్ ప్రాథమిక తుదికి విడుదల షెడ్యూల్ను ప్రభుత్వం అయితే మార్చిందండి. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తుదికి ఈ నెల 14ను విడుదల చేయాల్సి ఉండగా దీనిని 7, 9 తేదీలకు మార్పు చేసిందండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లకు అంటే భాషేతర స్కూల్ అసిస్టెంట్లకు 5వ తేదీన ప్రాథమికకి విడుదల చేస్తారు. 6న అభ్యంతరాలు స్వీకరించి 7న తుదికి ప్రకటిస్తారు. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పేపర్ 2A, పేపర్ 1B, పేపర్ 2B ప్రాథమిక కీకిని ఈ నెల 7న విడుదల చేస్తారు. 8న అభ్యంతరాలు స్వీకరించి 9న తుదికి విడుదల చేస్తారు. ఎస్జిటి పేపర్ 1A అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించినందున వీరికి సోమవారమే ప్రాథమికకి విడుదల చేసింది. డిఎస్సి పరీక్షలు ముందుగా స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించనున్నారు. ఎస్జిటిలకు చివరిలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ విషయం ఏమిటంటే వెనకాల ఇవ్వాల్సినటువంటి టెట్కి ముందుకు జరుపుకొచ్చి స్కూల్ అసిస్టెంట్ల యొక్క పరీక్షలు అయిపోయిన మరుక్షణము ఎస్జిటిల యొక్క పరీక్షలు స్టార్ట్ అయిపోతాయండి. అందుగురించనే షెడ్యూల్ ఈ విధంగా డిజైన్ చేశారు. యాక్చువల్గా ఎస్జిటిలు ముందుగా తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంది. హైకోర్టు యొక్క తీర్పును అనుసరించి ఆ యొక్క 4 వారాల గడువు అనబడికి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ల యొక్క ఎగ్జామ్స్ ఈ 4 వారాల గడువులో స్కూల్ అసిస్టెంట్ల యొక్క ఎగ్జామ్స్ అయిపోతాయి. ఆ ఉద్దేశంతో స్కూల్ అసిస్టెంట్ల యొక్క గడువుకి ఈ కీకి సంబంధం రేషియో చూసుకొని ఈ యొక్క తుది కీని ముందుకు జరిపారండి చాలా తెలివిగా. సో ఏదేమైనా ఎస్జిటి అభ్యర్థులకు 4 వారాల గడువు వచ్చింది. కానీ పోస్టులు మరికొన్ని పెరిగి ఉంటే అభ్యర్థులు చాలా 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 పండగ చేసుకునేవారు. ఏదేమైనా వచ్చిన దాంతో సంతృప్తి పడదాం. మరి మనకు వచ్చిన ఈ 5 సంవత్సరాలు వచ్చిన ఒకే ఒక అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి షైనింగ్ అవుట్.